సైబర్ నేరగాళ్లు చెప్పిన మాటలు నమ్మి తన పరువు ప్రతిష్టలను భంగం కలుగుతుందనే భయంతో అక్టోబర్ 10, 15వ తేదీన మధ్యలో 1,07,00,000 సైబర్ నేరగాళ్ల ఖాతాలు బదిలీ చేయడం జరిగింది. ఫిర్యాదులు సుధాకర్ తెలపడం జరిగింది. కేసు నుంచి బయటపడేందుకు కోర్టు నుంచి ఇచ్చిన క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తామని 60 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో మోసం జరిగిందని ఎమ్మెల్యే తెలుసుకున్నారు. మరో ఆల్రెడీ 1,07,00,000 వేయడమే కాకుండా కోర్టు ఆర్డర్ కాపీ మీకు ఇచ్చేస్తామన్నప్పుడు మరి దానికి ఆర్డర్ కాపీ ఇస్తాము మళ్ళీ ఒక 60 లక్షలు అడిగినారంట. అప్పుడు బల్బు వెలిగింది సార్కి. అంతవరకు సార్కి బల్బు వెలగలేదు అనమాట. మర్రి శిరీష హాయ్ అండి, దేనికైనా టైం రావాలి కదా. ప్రస్తుతం కేసుపై విచారణ జరుగుతుందని పోలీసులు చెప్పారు. ఈ విషయం ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ను ఫోన్ మెసేజ్ ద్వారా ఛానల్ వాళ్ళకి సంప్రదించడం జరిగింది. కొన్ని విషయాలు వెల్లడించడానికి ఆయన సార్ ఇష్టపడలేదన్నమాట. కోర్టులో చెప్పే అబద్ధాలు ఇక్కడ చెప్పకండి సార్, మీరు ఎవరిని కలవరు. నేను ఎవరిని కలవనని తెలుసు కదా, మరి ఎందుకు ఫిర్యాదు చేయండి. ఇలా యాక్చువల్గా మీరు గుర్తుపెట్టుకోండి, మీ బ్యాంకు బ్యాలెన్స్లో మినిమం 100 రూపీస్ నుంచి ఎంత అమౌంట్ అయినా డిడక్ట్ అయ్యింది అంటే ఖచ్చితంగా మీరు ఒక నెంబర్కి అయితే కాల్ చేయాలి. ఏ నెంబర్ అంటే 1930కి సైబర్ క్రైమ్ వాళ్ళకి హెల్ప్ నెంబర్